తెలుగు వెండితెరపై విభిన్నమైన పాత్రలతో అలరించిన ఎంతో మంది గొప్ప గొప్ప ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకుంటూనే వచ్చాము. ముఖ్యంగా కొన్ని పాత్రలకి ఈ నటుడు తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము అన్నట్లుగా నటనలో పరకాయ ప్రవేశం చేస్తూ విభిన్నమైన పాత్రలతో అలరించిన మహా గొప్ప నటులు మన తెలుగు సినిమా రంగానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోవడమే తెలుగు వాళ్ళకి గర్వకారణం అని చెప్పాలి. మరి అలాంటి గొప్ప ఆర్టిస్టుల గురించి ఎన్నో రకరకాల విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక గొప్ప నటుడి గురించి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈయన తెర మీద కనిపిస్తే ఈ పాత్ర ఈయన తప్ప ఇంకెవరు చేయలేరా అన్నట్లుగా ఉంటుంది. అలా ఓ తండ్రిగా కావచ్చు, ఓ భర్తగా కావచ్చు, ఓ మునుసబుగా, ఓ జమీందారుగా, ఓ మంత్రిగా, అంతేకాకుండా మాటల్లోని తీయదనాన్ని మనసులో చేదులు నింపుకొని విలనిజాన్ని పండించడంలోనూ ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించిన గొప్ప నటుడు. మరి అంతగా మాట్లాడుకునే ఆ గొప్ప నటుడు ఎవరో కాదండి, గుమ్మడి గారు. గొప్ప నటుడు గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా తనివి తీరదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిత్రసీమ రంగంలోకి ఓ సాధారణ నటుడిగా రంగస్థల నట ప్రవేశంతో అడుగుపెట్టిన ఆయన మహా గొప్ప కథానాయకులు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కోవలోకి చెందినవాడు. అలాంటి గొప్ప కథానాయకులకి గట్టి పోటాపోటీ ఇవ్వడం మాత్రమే కాదు, ఈ పాత్రలో గుమ్మడి గారిని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము అన్నట్లుగా ఆయన అంత గొప్పగా నటించి అలరించారు. మరి అలాంటి గుమ్మడి గారి గురించి ఎన్నో రకరకాల విషయాలు మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాము. తెలుగు వెండితెరపై దాదాపు 5 దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలు నటించిన ఈ గొప్ప కథానాయకుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆయన తరువాతి తరంలోని వారసులు ఎవరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదా అని అనుకున్నాము. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఆశ్చర్యకరమైన విషయం. మరి అతి మహా గొప్ప కథానాయకుడిగా మనందరికీ గుర్తుండిపోయిన గుమ్మడి గారు మాత్రమే కాదు, గుమ్మడి గారి కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు. పైగా సినిమాలో హీరో అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. మరి ఇంతకీ ఆయన ఎవరో ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇక గుమ్మడి వెంకటేశ్వరరావు గారి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఆయన 8వ తరగతి చదువుతున్న రోజుల్లోనే యాదృచ్ఛికంగా ఒక నాటకంలో పాల్గొనడం, ఆ నాటకంతో మంచి గుర్తింపు రావడంతో ఇక అప్పటి నుంచి నటన మీద ఆసక్తి పెరిగి రంగస్థల నటుడిగా ఎన్నో స్టేజీల పైన రంగస్థల నటుడిగా రాణించాడు. ఇక ఆయన 17 ఏళ్ల వయసులోనే తన మేనత్త కూతురిని పెళ్లి చేసుకోవడం జరిగింది. గుమ్మడి గారి భార్య పేరు లక్ష్మీ సరస్వతి. పెళ్లైన తర్వాత డిగ్రీ చదువుకొని ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ని అమ్మే ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పటికీ అది అనుకున్నంతగా లాభాలు రాకపోవడం, పైగా గుమ్మడి గారి దృష్టి అంతా సినిమాల మీద ఉండడంతో ఇక తాను మొదలుపెట్టిన వ్యాపారాన్ని కూడా ఆపేసి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు చెన్నైకి చేరుకొని. అలా ఎన్నో ప్రయత్నాల తర్వాత ఈయనకి సినిమా రంగంలో నటించే అవకాశం రావడం జరిగింది. 1950లో ఎన్టీఆర్ గారితో కలిసి మొదటి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంటే చివరి రోజు వరకు విభిన్నమైన పాత్రలతో గుమ్మడి గారు తప్ప ఇంకెవరూ ఇలాంటి పాత్రలు పోషించలేరు అన్నట్లుగా తెలుగు వెండితెరపై చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా నటనతో అలరించారు. అలాంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి మొత్తం 7 పిల్లలు ఉన్నారు. 5 ఆడపిల్లలు మరియు 2 కొడుకులు. పైగా గుమ్మడి గారికి ఆయన ఆడపిల్లలన్నా ఆయన కొడుకులన్నా ఎంతో ప్రేమ, అభిమానం. పిల్లలందరినీ ప్రయోజకుల్ని చేయాలని, ఎవరిని కూడా స్వతహాగా సినిమా రంగం వైపు తీసుకురావాలని ఎలాంటి ప్రయత్నాలు కానీ ప్రోద్బలం కానీ చేయలేదట. ఆయన ఉన్న రోజుల్లోనే ఆయన ఆడపిల్లలందరికీను, అంతేకాకుండా ఆయన 2 కొడుకులకి కూడా దగ్గరుండి వివాహాలు జరిపించారు. దానికి ఆయన 5 కూతురులలో 4 కూతురులు హైదరాబాద్లోను, చెన్నైలోను, బెంగళూరులో సెటిల్ అవుతే ఆయన చిన్న కూతురు మాత్రం అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక ఆయన 2 కొడుకుల గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, ఒక కొడుకు అమెరికాలోను, ఒక కొడుకు తన తండ్రి కట్టించిన ఇంట్లోనే చెన్నైలోనే ప్రస్తుతానికి సెటిల్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారి మాదిరిగానే అచ్చు తన చిన్న తమ్ముడు ఉంటారు అని ఒకానొక సందర్భంలో గుమ్మడి గారి 4వ కూతురు అయిన శారదా గారు ఆవిడిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది. ఇక గుమ్మడి గారి 2 కొడుకుల్లో చిన్న కొడుకు పేరు సతీష్. ఇక చిన్న కొడుకుకి మొదటి నుంచి నటన మీద ఆసక్తి. పైగా తన తండ్రి ఓ పక్క వరుస సినిమాలతో షూటింగ్స్తో బిజీగా ఉంటే చిన్నతనంలో తండ్రితో కలిసి షూటింగ్కి వెళ్ళడానికి ఎంతో తాపత్రయపడుతూ ఉండేవాడట. అలా కుటుంబ వాతావరణం అంతా సినిమా రంగానికి చెందినప్పటికీ మిగతా వాళ్ళు ఎవరిని సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి చూపించకపోయినప్పటికీ గుమ్మడి గారి 2వ కొడుకు మాత్రం సినిమా రంగంలోకి రావాలన్న ఆసక్తి కనబర్చాడు. ఇక కొడుకు ఆసక్తిని కూడా కాదనలేక ఆయన కూడా తన కొడుకుని సినిమా రంగంలోకి హీరోగా పరిచయం చేయడం జరిగింది. అలా మొత్తానికి గుమ్మడి గారి కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఆ రోజుల్లో దేవదాస్ కనకాల గారి దర్శకత్వం వహించిన పుణ్యభూమి కళ్ళు తెరిచింది అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.
ఇక ఆ సినిమాతో తెలుగు సినిమా రంగానికి గుమ్మడి గారి కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా అడుగుపెట్టాడు అన్న వార్త అప్పట్లో సినిమా రంగంలో మంచి టాక్ని క్రియేట్ చేసిందట. ఇక ఆ సినిమా తర్వాత గుమ్మడి గారి రెండవ కొడుకు అయిన సతీష్ గారికి ఎన్నో సినిమాలు నటించే అవకాశం వచ్చినప్పటికీ ఓ పక్క గుమ్మడి గారు పెద్దగా ప్రోత్సహించకపోవడం, మరో పక్క చూసుకున్నట్లయితే సతీష్ గారికి ఆ తర్వాత వచ్చిన అవకాశాలు కూడా పెద్దగా నచ్చకపోవడంతో ఇక ఆయన సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసి తన కెరియర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈయన అమెరికాలోనే సెటిల్ అయ్యాడు. అదండి అసలు సంగతి. అలా తెలుగు వెండితెర మీద 5 దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో ఓ తాతగా, ఓ తండ్రిగా, ఓ మునసబుగా, జమీందారుగా, భీష్ముడిగా, మంత్రిగా ఇలా ఎన్నో రకరకాల చారిత్రక, సాంఘిక, జానపద సినిమాలకి పెట్టింది పేరుగా తనదైన నటనతో మనలందరినీ అలరించి మనందరి గుండెల్లో చిరస్థాయిగా నేటికీ గుర్తుండిపోయిన గుమ్మడి గారు మాత్రమే కాదు, గుమ్మడి గారి కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అన్నమాట. ఎన్నో రకరకాల విషయాలు సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మేము తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.